మొత్తానికి సాధించాడబ్బా మా సారు. ఒక్కొక్క టైర్ కి 24 దినాల 500 ఫిల్స్ పెట్టి 2 టైర్లు అయితే వేపించుకుని వచ్చాడు. నేను 24 దినాలకే మాట్లాడాడు, మా సారు 17 దినాలకు వస్తుంది, 18 దినాలకు వస్తుందని చెప్పి నేను మాట్లాడిన ప్రైజ్ కన్నా 500 ఫిల్స్ ఎక్స్ట్రా కట్టి 2 టైర్లు అయితే వేపించుకుని వచ్చాడు. అసలు కోయిట్లో ఉండే ఓనర్ల డ్రైవర్లు అస్సలు నమ్మరబ్బా, అనుమాన ప్రియులు. ఇంకా ఇప్పుడైతే అబ్దుల్లాని పిలుచుకుని ఎగ్జామ్ సెంటర్ కి అయితే వెళ్తున్నా. ఈ రోజు అబ్దుల్లాకి ఫైనల్ ఎగ్జామ్ అనమాట. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా తెలిసిన ఈ టైం వస్తుందని. వాడి ఫేస్ లో సంతోషం చూడండి ఎలా ఉందో, ఫేస్ వెలిగిపోతుంది 1000 వాట్స్ బల్బ్ లాగా. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా వాడికి లైసెన్స్ వస్తుంది, కార్ వస్తుంది, ఫ్రీడమ్ వస్తుంది. అందుకే ఈ బ్రైట్నెస్. మన బుజ్జి తల్లిని కడిగి చాలా రోజులు అవుతుంది. కువైట్ నుండి ఇండియాకి వెళ్లి చివరి రోజు బండిని మంచిగా కడిగి క్లీన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి. ఎగ్జామ్ సెంటర్ దగ్గర మన అబ్దుల్లా తెగ చదివేస్తున్నాడు. టెన్షన్ లో ఏం వస్తుందో ఏం రాదనేసి భయపడుతుంటే నేనైతే చిన్న సలహా ఇచ్చా. తెలియని క్వశ్చన్స్ కి నీకు తెలిసిన ఆన్సర్ ఎత్తి రాసేయి, ఖాళీగా అయితే వదలొద్దని చెప్పా. నేను చెప్పింది కరెక్టా రాంగ్ అనేది కింద కామెంట్ చేయండి. అబ్దుల్లా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న గయాసన పజీరో ఎక్కి రిగ్గా ఏరియాకి అయితే వచ్చాం. తలా 2 దోశలు అయితే తిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా అక్కడ ఉండే మన ఫ్రెండ్ అండ్ సబ్స్క్రైబర్లతో మాట్లాడా. ఇంకేలాగా ఇంటికి వెళ్తున్నాను కదా అనేసి వాళ్ళైతే చివరిసారిగా టాటా చెప్పి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేశారు.